కోసం మనం బ్రతుకమంట. ఎవరి కోసం బ్రతుకుతాం మనము? తన కోసమే ఎవడు బ్రతకడు, తన కోసమే ఎవడు చనిపోడు. మనము బ్రతికినను చనిపోయినను ఎవరి కోసమంట? క్రీస్తు కొరకేనంట. ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఇది ఎప్పుడు? యేసు ప్రభువారు పుట్టి చనిపోయి ఆరోహణమై వెళ్ళిన తర్వాత. మరి యేసయ్య పుట్టకముందు చనిపోయినటువంటి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఎవరి కోసం పుట్టారు? వాళ్ళు ఎవరి కోసం చనిపోయారు? ఆదాము అవ్వలు ఎవరి కోసం చేయబడ్డారు? వాళ్ళు ఎవరి కోసము జీవించారు? సో బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్, ఈ క్రైసస్లో బిఫోర్ క్రైస్ట్ క్రైసస్ ఉన్నాయి, ఆఫ్టర్ క్రైస్ట్ కూడా క్రైసస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా క్రైసస్ ఉన్నాయి. మనం బ్రతికినాను చనిపోయినాను క్రీస్తు వారమై ఉన్నాము అని అంటే మనము యేసయ్య రక్తములో కడుగబడ్డాము. కాబట్టి మీరు వెలపెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, నా సొత్తు అన్నాడు. కాబట్టి మనం మన కోసం బ్రతకట్లేదు, మన కోసం మనము చనిపోవట్లేదు. నేను నా పిల్లల కోసం బతకాలి, నేను ఎవరి కోసమో బతకట్లేదు. ప్రతి మనిషి అనేటువంటి మాటే ఇది. ప్రతి మనిషి అనేటువంటి మాటే. ఎందుకంటే మనకున్నటువంటి యొక్క అనుబంధాలు, రక్త సంబంధాలు, అది భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు బిడ్డలు కావచ్చు. నా బిడ్డల కోసం బతకాలి, నా భర్త కోసం బతకాలి, నా భార్య కోసం బ్రతకాలి. హాస్పిటల్ మా పాస్టర్ గారు అనేది నా పిల్లల కోసము బతకాలి అనేదాన్ని. ఆమెకు తెలీదు ఆమె చనిపోతుందని, కానీ మాకు తెలుసు ఆమె చనిపోతుందని. ఎవరు వచ్చినా ఎవరు ప్రార్థన చేసినా అనేది నేను నా పిల్లల కోసము బతకాలి. కాబట్టి ఆ మొండితనంతోనే ఆమె ఉంది. ఎప్పుడు కూడా ఆమె చివరి క్షణం వరకు ఆమె ఎప్పుడు కూడా ఆమె ప్రాణం పోతుందని అనుకోవాలి. మాకు 15 రోజుల ముందే తెలుసు, డాక్టర్ మాకు ముందుగానే డిక్లేర్ చేశారు. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మనలో ఎవడనూ తన కోసము బ్రతుకడు, ఎవడనో తన కోసం చనిపోడు. మనం బ్రతికినాను ప్రభు కోసం బ్రతుకుతున్నాము, చనిపోయినాను ప్రభు కోసమే పాపం చేసి ప్రభు కోసం చనిపోతున్నామా అని ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారండి? ఓ పక్కన చెడు చేస్తూ, ఒక పక్కన కీడు కలిగిస్తూ నేను ప్రభు కోసం చనిపోతున్నాను. యేసయ్య అవి చేయలేదు కదా. మరి పౌలు ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఆయన వెంబడించినటువంటి వారిని, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారిని గురించి, రోమా సంఘాన్ని గురించి చెప్తున్నాడు? మనతో అంటున్నాడు, మనం చనిపోయినాను బ్రతికినాను మనమందరము కూడా క్రీస్తు వారమై ఉన్నాము. ఎంతమంది క్రీస్తు కొరకు బ్రతుకుతున్నారు? దేవుడు ఆయుష్ ఇచ్చాడండి. నా ప్రాణమా త్రాగుము, తినము, సుఖించుము. స్తోయికులు, ఎపికూరియన్స్ ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయములో ధన సంపన్నులు, జ్ఞానులు. సో వాళ్ళ జీవితం గురించి వాళ్ళ యొక్క ఆలోచన వేరు. నాస్తికులు ఉన్నారు, బ్రతుకు గురించి, జీవితం గురించి వాళ్ళ యొక్క ఆలోచనలు వేరు. ఎటు వచ్చి నలిగిపోయేది ఎవరు తెలుసా? భక్తితో జీవించేవాళ్ళే. ఎందుకంటే భక్తిలో ఉన్నప్పుడు ఎదురయ్యేటువంటి శోధనలు, కష్టాలు, శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి. మనం బ్రతికినాను క్రీస్తు కొరకే, చనిపోయినాను క్రీస్తు కొరకే అనే మాట అర్థం ఏంటంటే, మీ సిలువను మీరు ఎత్తుకోండి, నన్ను వెంబడించండి అనే అర్థం. ఆయన మనందరి కోసము సిలువను మోసాడు కాబట్టి మన సిలువను మనం ఎత్తుకోవాలి. అంటే మన శ్రమలను మనము భరించి సహించాలి. అప్పుడే మనం క్రీస్తు కొరకు బ్రతుకుతున్నట్లు, యేసయ్య కొరకు మనము చనిపోతున్నట్లు. సిలువ అంటే శ్రమలు. ఈ శ్రమలు సహించడము అంటే తప్పు చేయకుండా, పాపము చేయకుండా శ్రమలు సహించడము. ఏ పాపం ఎరుగని ఓ పావనామూర్తి, పాప విమోచకుడు ఆయన.
ఆయనకే తప్పలేదు సిలువ మరణము. మనం ఆయనతో ఏ విధంగా సరి సమానమవుతాము? సిలువ మీద చనిపోయిన వారిలో క్రీస్తు మొదటివాడు కాదు. క్రీస్తు పుట్టక ముందు కూడా సిలువ మరణాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. రోమ సామ్రాజ్యంలో నానా రకాలైనటువంటి సిలువ గుర్తులు ఉన్నాయి. యేసయ్య చివరివాడు కూడా కాదు. క్రీస్తు శకము 14వ శతాబ్దముల వరకు సిలువ వేయబడి చంపబడిన వారు ఉన్నారు. అది రోమా సామ్రాజ్యంలో మరణశిక్ష విధించే సాధనాల్లో ఒక శిక్ష సిలువ మరణము. కానీ ఎప్పుడైతే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఆ యొక్క సిలువను మోసి సిలువ మీద చనిపోయాడో, తన రక్తాన్ని కార్చాడో, సిలువ విలువ మారిపోయింది. సిలువ విలువ మారిపోయింది ప్రభునందు ప్రియులారా. కాబట్టి మనం బ్రతికినానో చనిపోయినానో మనము ప్రభు కొరకే చనిపోతున్నాం. కాబట్టి మనము మరి ఏ విధంగా ఉండాలంటున్నాడు? చాలా విషయాలను గురించి ఇక్కడ చెప్తున్నాడు. తీర్పు తీర్చొద్దండి. మీరు నిజంగా క్రైస్తవులు అయితే, మీరు క్రీస్తు కొరకు బ్రతుకుతూ ఉంటే, ఆయన కొరకు చనిపోతూ ఉంటే, మీరు ఎవరికి కూడా మీరు తీర్పు తీర్చొద్దండి. 2వ అధ్యాయంలోని 1వ వచనములో రోమపత్రికలో అది చెప్తాడు. ఓ మనుష్యుడా, ఏమని చెప్తున్నాడు అక్కడ చూడండి. కాబట్టి తీర్పు తీర్చు ఓ మనుష్యుడా, నీవెవడైనానో సరే నిరత్తరుడు అయి ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలాగనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములని చేయుచున్నావు కావా. సో కాబట్టి ఎదుటి వ్యక్తికి మనము తీర్పు తీర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని అన్నాడు, ఎదుటి వ్యక్తిని మీరు దూషించకండి, ఎదుటి వ్యక్తిని మీరు పాపములో నెట్టకండి. అందుకనే 13వ వచనంలో అంటున్నాడు పౌలు, రోమపత్రిక 14:13, మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందాము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజంగా ఏదియో నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందున్న వాడని ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకునే వానికి అది నిషిద్ధమే. సో అది తినే విషయంలో కొన్ని విషయాలు చెప్పాడు అనుకోండి. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తితో సమాధానంగా కలిగి జీవిస్తామో మనం ప్రశాంతంగా ఉంటామండి, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. కీడు చేత కాదు, మేలు చేత కీడుని జయించండి. కీడు చేత మనము జయించలేము. మనం సాత్వికులమైతే మనము కీడు చేత మనము జయించలేము, ఎవరిని కూడా మనం జయించలేము. కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయవద్దు. సో కీడు చేత మనం ఎవరిని కూడా మనం జయించలేమండి, మనం నష్టపోతాం. కానీ ప్రేమ చేత సంపాదించుకోవాలి ఎదుటి వ్యక్తిని. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు దేవుడు వాని శత్రువును సహా వానికి మిత్రులుగా చేయును. మొన్న ఎప్పుడు బుధవారం చెప్పానండి, అది 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో ఎలీషా ప్రవక్త కాలంలోకి యుద్ధం జరిగినప్పుడు సిరియా దేశం వాళ్ళు సైనికులు పట్టబడితే అక్కడ ఇశ్రాయేల్ రాజు అన్నాడు, నాయనా వీళ్ళని కొట్టనా అన్నప్పుడు కొట్టొద్దు అన్నాడు ఎలీషా ప్రవక్త. వాళ్ళకి కడుపు నిండా ఆహారము పెట్టి వాళ్ళు తిన్న తర్వాత సురక్షితంగా వాళ్ళ రాజు దగ్గరికి వాళ్ళని పంపించేయమన్నాడు. సో ప్రవక్త చెప్పినట్లుగా, ఎలీషా ప్రవక్త చెప్పినట్లుగా ఇశ్రాయేల్ రాజు చేశాడు. కడుపు నిండా ఆహారం పెట్టాడు, వాళ్ళని వెనక్కి పంపాడు. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఇశ్రాయేలు దేశం మీదకి సిరియా రాజు యుద్ధం చేయలేదంట. అది కీడు చేత కాదు, మేలు చేత కీడుని జయించడము. ప్రభునందు ప్రియులారా, మనం బలహీనులమే. ఎంత బలహీనులమైనా బలవంతులము అవ్వచ్చు. మనలో
ద్వేషాన్ని చంపుకుంటే దుష్టులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. దుష్టులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. పాపులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి, పాపము చేయకుండా. కానీ మేలు కీడుల విషయం వచ్చినప్పటికు, ఆ విషయంలో వచ్చినప్పటికు ఎదుటి వ్యక్తిని మనము దేనితో గెలవగలము అని అనుకుంటే ప్రేమతోనే గెలవగలము. యేసయ్య ప్రేమతోనే కదా గెలిచింది లోకాన్ని. దాన్నే కదా చాలామంది అస్త్రంగా తీసుకున్నారు. మన జాతిపిత అని పిలువబడుతున్నటువంటి గాంధీజీ గారు కూడా తీసుకున్న అస్త్రం అదే కదా. నేను ఒక చెంప మీద కొడితే రెండో చెంపను చూపించు. 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళేళ్ళు. అహింసా సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు బోధనల నుంచి వచ్చినవే, అక్కడి నుంచే వచ్చినాయి. కాబట్టి ఎప్పుడు కూడా కీడు ద్వారా మనం ఎవరిని కూడా మనము జయించలేము. బలహీనులైన వారు ఓడిపోతాము. మన బలం ఏంటంటే ప్రేమే. ప్రేమతోనే కీడుని జయించాలి. అందరితో ప్రేమ కలిగి ఉండాలి. అందరినీ క్షమించాలి. అదే దేవుడు మనల నుంచి కోరుకునే నిజమైన ఉపవాసం. అప్పుడు ఏమవుతుందంట, మనం చేసేటువంటి ఉపవాస విషయంలో ఏమంటున్నాడు అక్కడ, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన పక్షమున చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. ఇవన్నీ కూడా దీవెనలు. చూసారా? ఈ మార్పు అనేది తెచ్చుకుంటే మనము దైవ స్వరూపులమే. మన ముఖమే చెప్తుందండి, మన ముఖమే ప్రకాశిస్తుంది. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవి అన్న. కాకపోతే మనం ఈ విధంగా జీవిస్తే మన వెలుగు ప్రకాశిస్తుందంట. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. మన వెలుగు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం, 13-16 వెలుగు గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతూ, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. మనమందరము కూడా వెలుగు సంబంధులము. మనలో ఖచ్చితంగా వెలుగు ఉంది. ఆ వెలుగులో కూడా సత్యమైన వెలుగు, అసత్యమైన వెలుగు ఉందండి. నిజమైన వెలుగు ఉండేనో అది లోకములు అందరినీ కూడా వెలిగించుచుండేను అంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయములో. సో ఆ నిజమైన వెలుగు కలిగి జీవించడానికి, ప్రేమ కలిగి ఉండడానికి, మరి మనము దేవుణ్ణి ఘనపరిచినట్లయితే, మహిమపరిచినట్లయితే మన జీవితము ఆ యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8 నుంచి చివరి వరకు వ్రాయబడిన దీవెనలు మనకందరికీ కూడా సంప్రాప్తిస్తాయి. దేవుని కృప మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తులన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండునుగాక. ఆమేన్.